కడప జిల్లాలో జలాశయానికి మరోసారి గండిపడింది. చౌటుపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న గండికోట ప్రాజెక్టుకు అడ్డుగా నిర్మించిన మట్టికట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి భారీగా నీరు చేరింది. దాదాపు 100కు పైగా ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 5 అడుగుల మేర నీరు రావడంతోనే మట్టికట్ట తెగిందని గ్రామస్తులు భావిస్తున్నారు. వెంటనే తమను ప్రభుత్వం ఆదుకొని మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనాథ్, చౌటుపల్లి గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు బాధితులు? స్వాతి, గత నెల రోజులుగా గండికోట జలాశయానికి కృష్ణా శ్రీశైలం నుంచి జలాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో గండికోట రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్థ్యం రోజు రోజుకు పెరుగుతోంది. అయితే గండికోట నుంచి పైడిపాలెం లిఫ్ట్ ద్వారా పులివెందుల ప్రాంతానికి నీటిని ముఖ్యమంత్రి గత వారం విడుదల చేయడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం ఆ పైప్ లైన్లు దెబ్బతినడంతో ఈ నీటి ప్రవాహం పెరగడంతో గ్రామాల్లోకి నీరు చొచ్చుకొస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ చౌటపల్లి గ్రామానికి నిన్న రాత్రి నుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో గ్రామం చుట్టూ వేసిన కరకట్టలు తెగిపోవడం వల్ల గ్రామంలోకి నీరు చొచ్చుకురావడంతో సుమారుగా 100కు పైగా ఇళ్లు నీట మునిగిన పరిస్థితి. వారికి ముఖ్యంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో R&R ప్యాకేజ్ సంబంధించి 439 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అయితే చెక్కుల పంపిణీ జరుగుతున్నాయి. ఇంతవరకు పూర్తి స్థాయిలో R&R ప్యాకేజ్ సంబంధించి బాధితులకందరికీ చెక్కుల పంపిణీ పూర్తి కాకపోవడంతో గ్రామస్తులంతా గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. గ్రామం విడిచి వెళ్తే తమకు చెక్కులు అందవేమో అన్న భయాందోళన నెలకొన్న నేపథ్యంలో గ్రామం చుట్టూ నీరు చేరుతున్న పరిస్థితితో వాళ్ళలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు చెక్కులను వెంటనే పంపిణీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం ఖాళీ చేయాల్సిన పరిస్థితుల్లో చెక్కులు పంపిణీ జరిగిన వెంటనే తాము నిర్వాసితులంతా కలిసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్తామని అంటున్నారు. స్వాతి. రైట్ లక్ష్మీనాథ్. లేదు